దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ప్రత్యేకమైన ఉపవాస కూడుకుల్లో తండ్రి కొన్ని విలువలు మీ గ్రంథం నుంచి మాకు నేర్పించండి. ఎలా చెబితే వీరికి అర్థమవుతుందో అర్థమయ్యే రీతిలో నన్ను వాడుకుంటారని కోరుతూ తండ్రి సంఘ నాయకుల్ని, పెద్దలను, గాయకులను, సంగీతకారులను, సంఘ పెద్దలను అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. యోనా గ్రంథము, దయచేసి అందరూ ఓపెన్ చేయండి. యోనా గ్రంథము మొదటి అధ్యాయం. యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తేయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడెక్కను. ఆగుతాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ చూస్తూ వినండి. యోనా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు సహజంగా యోనా గ్రంథంలో మనకు గుర్తున్న ఒకే ఒక్క విషయం ఏదంటే యోనా గారిని శాపం మింగేసింది. అది మాత్రమే గుర్తుంటుంది. రెండవది, నినోవే పట్టణస్థులకు దేవుడు యోనా ద్వారా మాస్ వార్నింగ్ ఇచ్చాడు అన్నది మాత్రం గుర్తుంటుంది. కానీ అసలు విషయాలు గాలికి వదిలేస్తాం. అసలు ఇందులో ఏముంది మనం నేర్చుకోవడానికంటే నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. కూర్చున్న మీకు ఉన్నాయి, బోధిస్తున్న మాకు ఉన్నాయి. ఇరువురి జీవితాల మధ్య ఒక అన్య జనాంగం బయట ఉంటే, అంటే విశ్వాసకి సేవకుడికి మధ్య ఒక అన్య జనాంగం దేవుడి పట్ల ఎలా ఉంటే దేవుడు ఎలా స్పందిస్తాడో వాళ్ళ యొక్క క్రమానుగతమైన జీవితాన్ని గురించి కూడా ఉంది. అంటే 3 సామాజిక జీవితాల గురించి ఎలా జీవనం పొందాలో 3 విషయాలు ఇక్కడ లేవనెత్తాడు. అయితే తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. ఆ తెలిసింది మనకి ఏమైనా అర్థమైందని ప్రశ్నించుకుంటే ప్రశ్నార్థకమే. మనకి ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. సర్వోన్నతుడైన దేవుడు ఆకాశం నుంచి సెలవిచ్చి నువ్వు వెళ్ళి సువార్త చేయవయ్యా పెద్ద మనిషి అని చెప్తే ఆ పెద్ద మనిషి అక్కడి నుంచి పరారైపోతున్నాడంటే అసలు ఎందుకు అంత దూరం పరిగెడుతున్నాడు ఆయన? ఇది ప్రశ్న. మళ్ళీ అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో క్రైస్తవులమైన మనం లోకానికి నేర్పించాల్సింది పోయి లోకాలను చూసి మనమే కొన్ని నేర్చుకుంటున్నాం. మన క్రైస్తవ్యం సమాజానికి చదువులు నేర్పింది. మన క్రైస్తవ్యం సమాజానికి వైద్యం నేర్పింది. మన క్రైస్తవ్యం సమాజానికి నాగరికత నేర్పింది. మన సమాజాన్ని చూసి నేర్చుకునేది ఏమీ లేదు, మనమే నేర్పించాం. మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన సమాజానికి మంచి విలువలు నేర్పించారు. కానీ మన వాళ్ళు రాను ఏమైపోయారంటే లోకాన్ని, దాని తీరుతెల్లని చూసి వాతలు వేసుకుని వాళ్ళు చేసే ప్రోగ్రామ్ సిస్టమ్ కూడా మన వాళ్ళు తీసుకుంటున్నారు. ఉదాహరణ చెప్తాను, నేను ఎందుకు చెప్తున్నాను. బయట కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీలో ఎవడు చెప్పండి, మీకు తెలిసి అంత తెలియనట్టు యాక్టింగ్ చేయకండి. మీలో ఎవరు అంటే చీ అంటదని క్రైస్తవ్యం, మీలో ఎవరు అని అనకుండా మీలో ఎవరు బైబిల్ జ్ఞానాన్ని పెట్టాడో పెద్ద మనిషి ప్రోగ్రాం. మీలో ఎవరు బయట వాళ్ళు ఏదో అడిగారు, మీలో ఎవరని చెప్పి సేమ్ ప్రోగ్రామ్, సేమ్ కంప్యూటర్స్, సేమ్ చైరు, సేమ్ తీసుకుని అందులో కంప్యూటర్లు చూసి ప్రశ్న అడుగుతారు. అందులో ఒక ప్రశ్న అడిగారు, అందులో ఒకటి మెతుసలా కోసం అడిగాడు. రెండో ప్రశ్న ఏమడుతున్నాడంటే బైబిల్లో శాప చేత మింగబడిన ప్రవక్త ఎవరు అని అడిగాడు. ఎవరు? మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు అన్నారు. కంప్యూటర్ మహాశయ రెండోసారి ప్రశ్న అడుగుతాను చెప్పండి అన్నాడు. ఆ రెండో ప్రశ్న ఏంటంటే యోనాను శాప మింగిన తర్వాత ఎన్ని రోజులు శాప గర్భంలో ఉన్నాడు? మళ్ళీ గెలుచుకున్నారు, మీరు 2000 రూపాయలు అన్నాడు. అడుగుతున్నాను, ఇది బయట వాళ్ళని చూసి మన వాళ్ళు నేర్చుకుంటున్న ప్రోగ్రాం అడుగుతుంది. ఇది మనకు అవసరమా? ప్రశ్న అది కాదు.
ఆయనకి హాట్ సీట్కి ఈట వచ్చేసే ప్రశ్న అడిగిన, అసలు యోనా గారిని చేప మింగడానికి ముందు యోనా గారు ఎందుకు అక్కడి నుంచి పరారైపోయాడు, అది ప్రశ్న. రెండవది, ఆ పరారైపోయిన మనిషిని చేప మింగిందిగా, ఆ మింగినప్పుడు లోపల ఏం చేశాడు అన్నది ప్రశ్న. ఆ మింగక ముందు ఆయన జీవితంలో ఏం జరిగింది అన్నది ప్రశ్న. మరో మాట చెప్పిన, యోనా గారికి అంత పొగరు ఎందుకు వచ్చింది అన్నది ప్రశ్న. దేవుడు వచ్చి చెప్పమంటే దేవుడే సాక్షాత్తు వచ్చి సువార్త చేయమని చెప్తే సువార్త చేయకుండా ఎక్కడికి పరిగెడుతున్నాడు? తర్షీసుకు పరిగెడుతున్నాడులే, ఆ తర్షీసుకి ఎందుకు పరిగెడుతున్నాడు? దేవుడిచ్చిన గొప్ప భాగ్యము సేవా జీవితం అని ఆ ప్రవక్తలకు తెలియదా? ఆ నీతిమంతులకు తెలియదా? తెలిసే మరి ఎందుకు వెళ్తున్నాడు? అది అహంకారం అనాలా, లేకపోతే సీనియారిటీ అనాలా? ఆ ఇగో ఎందుకు అలా అంటే ఆయన ఇగో అనాలా, ఏమనాలి? ప్రవక్తని ఏమనాలో మనం సాహసం చేయలేం. కానీ ఆయన యాటిట్యూడ్ని మాత్రం గమనిస్తుంటే ఇక్కడ మారు మనసు పొందాల్సింది నినేవే ప్రజలే కాదు. చెప్పండి పాస్టర్ గారు కూడా. ఎవరు చెప్పండి? పాస్టర్ గారు, యోనా గారు. అంటే ఇక్కడ మారు మనసు పొందాల్సింది నినేవే ప్రజలు మాత్రమే కాదు, ఇక్కడ మారు మనసు పొందాల్సింది రాజు మాత్రమే కాదు, ఇక్కడ మార్చుకొని నేర్చుకోవాల్సింది ఎవరంటే పాస్టర్ యోనా గారు కూడా. ఏమైంది, ఏం జరుగుతుందో ఒక్కసారి మీకు అర్థం కావాలంటే ఒక్కసారి 2వ రాజుల గ్రంథం రండి. దాన్ని అలానే ఉంచి చూద్దాం. కొంచెం ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి మనకు. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. యోధారాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించిన. మీకు సందర్భం అర్థమవుతుంది, బాగా వినండి. సౌలు పరిపాలించాడు, దావీదు గారు పరిపాలించారు, సొలొమోను పరిపాలించాడు. వీళ్ళ ముగ్గురు పరిపాలన తర్వాత రెహబాము యరాబాము అన్న వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని 2 ముక్కలు చేశారు. తెలుసుగా చరిత్ర? మీకు తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టు చూడండి. 10 అయింది. మీరు క్వశ్చన్ మార్కెట్ మొత్తం హిస్టరీ చెప్తాను, వాళ్ళు చెప్తున్నాను. కొంచెం సౌండ్ తగ్గిస్తాముడు, కొంచెం ట్రిపుల్ కూడా కొంచెం తగ్గించి. అయితే చరిత్రలో కాస్త అవుట్లైన్స్ అంటే బార్డర్స్ మనం మాట్లాడుకుంటే, బౌండరీస్ మాట్లాడుకుంటే, మొట్టమొదటి రాజు ఇజ్రాయెల్ దేశానికి సౌలు గారు, 2వ రాజు అధికారికంగా దావీదు గారు, ఆ తర్వాత తండ్రి యొక్క వారసత్వంలో దేవుని వాగ్దానం ప్రకారం సొలొమోను గారు బ్రతుకుండగానే దేశాన్ని ఎలా ఎడదీయాలని రాజకీయాలు అంతర్గతంగా స్టార్ట్ అయిపోయాయి. ఆ స్టార్ట్ అయిన తర్వాత యరాబాము రెహబాము లాంటి వారు ఏం చేశారంటే దేశాన్ని 2 ముక్కలు చేశాడు. ఆ ముక్కలు చేసిన దేశాన్ని 2 ముక్కలు చేసిన వేళలో మతాన్ని అడ్డు పెట్టుకుని, అంటే ప్రజలలో ఉన్న మతాన్ని అడ్డుపెట్టుకుని మతాన్ని రాజకీయాన్ని ఒక్కటి చేసి సొలొమోను కట్టించిన మందిరానికి వ్యతిరేకంగా యెజబేలు యొక్క హయాంలో మందిరాలు కట్టించడం జరిగిపోయింది. మీకు తెలుసుగా. ఈ యొక్క తీరుతలన్నీ రకరకాలు జరుగుతున్నప్పుడు దేశం రకరకాల అడుగులు వేసేస్తుందంటే ఇంకా రకరకాల పరిస్థితుల్లోకి అడుగులు వేస్తుంది. పూర్తిగా యెహోవాను విడిచి సిరియా దేవతల వైపుకి, మోయాబీల దేవతల వైపుకి, అమ్మోనీయుల దేవతకి, కానానీయుల దేవతలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి దేవతలను ఎప్పుడైతే మొక్కడం స్టార్ట్ చేశారో ఆ దేవతలు మొక్కుతున్నప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. 40 సంవత్సరాలు నేను నడిపించి వీళ్ళకి ఆకలంటే ఆకాశం నుంచి ఆహారం విడిపించి, వీళ్ళకి దాహం వేస్తే బండను బద్దలు చేసి నదులంత విస్తారమైన నీళ్ళు వీళ్ళకి ఇప్పించి, వీళ్ళ పేకల లోతుల్లోనికి, వాళ్ళ పళ్ళ సందుల్లోనికి వాళ్ళు అడిగినంత మాంసాన్ని దేవుడు అనుగ్రహించి, సొమ్మసెల్లిపోకుండా, చెప్పులు అరగకుండా, వాళ్ళ బట్ట మాయకుండా, రాత్రి యందు అగ్నిస్తంభం, పగట యందు మేఘస్తంభం ఉంది. ఇంత రాజులు కూడా, ఏ రాజకీయ నాయకులు కూడా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చినంత గొప్ప మహారాజు దేవుడు ఇంత బాగా నడిపిస్తే ఇలా చేసి వాగ్దాన భూభాగంలో అడుగుపెట్టి వెళ్ళి చేసింది ఏంటంటే పూర్తిగా సిరియా దేవతలు, మోయాబీ దేవతల వైపు తిరిగి పూజిస్తున్నప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. ఆ పక్కనున్న దేవతల్ని వాగ్దాన భూభాగంలోకి తీసుకొచ్చి ఇళ్లల్లోనూ, మదిల్లోనూ, వాళ్ళ యొక్క దేవాలయాల్లోనూ, వాళ్ళ మందిరాల్లో ఎప్పుడైతే ఈ యొక్క ఆరాధన అంటే ఈ విగ్రహారాధన ఎప్పుడైతే ప్రారంభించాడో దేవుడు కోపం వచ్చి ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తల ద్వారా ఏమైనా వార్నింగ్ ఇచ్చాడంటే ఆకాశం కింద ఇశ్రాయేలు పేరు ఉండకుండా తుడిచేస్తా అన్నాడు.
చాలా కోపం వచ్చింది ఆయనకి. ఆకాశం కింద ఇశ్రాయేలు పేరు ఉండకుండా తుడిచేస్తానని ప్రవక్తలు పంపితే ఆ ప్రవక్తల ప్రవచనాల్లో పరంపరలు వచ్చిన ఆయన యోనా గారు వచ్చి ఆయన ఏమంటున్నాడు చూడండి. గెత్షెమేదు ఊరు వాడైన అమత్యాకు పుట్టిన తన సేవకుడైన యోనా అనే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పిన అతడు ఆమతుకు పో మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారు సరిహద్దులను మరలా స్వాధీనపరచుకుని చెప్పాడట. అనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారి యొక్క సహాయకులు ఎవరూ లేకపోయారు. ఎందుకంటే గతంలో దేవుడు ఏమని చెప్పించాడు, యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొని ఇశ్రాయేలు పేరు ఆకాశం క్రింద తుడిచివినని యెహోవా సెలవిచ్చి ఉండను. అయితే యోవాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని, మీకు ఏమర్థమవుతుంది చెప్పండి. ముందు తీసేస్తానన్నది ఈయనే, ఎవరు పెద్ద ఆయన, తీసేస్తానన్నది ఈయనే. తీరా తీసేస్తాడని ఈ ప్రకటనలు ప్రసంగాలు చేసిన ప్రవక్తలు తీసేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఉంచనంటున్నాడు, ఆకాశం కింద ఉంచకుండా తీసేస్తాడని ఈ ప్రవక్తలు ఈ ప్రవచనాలు చెప్పి ప్రసంగాలు చెప్పిన తర్వాత ఇక తీసేస్తాడు అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్రసంగం చేయమన్నాడు. ఆ ప్రసంగం ఏంటంటే, ఏమీ కాదు మీరు జాగ్రత్తగా ఉండండి, రాజు ద్వారా దేవుడు రక్షిస్తాడని తీసేస్తానన్న ఆయనే మళ్ళీ వీళ్ళని ఏం చేశాడట, రక్షించాడండి. అంటే చెప్పమన్నది ఈయనే, పంపించింది ఈయనే, చెప్పింది వీళ్ళే, విన్న తర్వాత భయపడింది వీళ్ళే. ఆ భయపడిన తర్వాత మళ్ళీ ఆయన యొక్క కోపాన్ని వాయిదేసి వాళ్ళని రక్షించాడట. అంటే యోనాకి ఏమర్థమైందంటే, ఈ మనిషి ముందు, అంటే క్షమించండి, ఈ వ్యక్తి ముందు చెప్పమంటాడు, తర్వాత తీర వెళ్ళి చెప్పిన తర్వాత క్షమించేస్తాడు. ఇలాంటి సేవ చేసే కన్నా చెప్పండి పారిపోవడం బెటర్ అని ఫిక్స్ అయ్యాడు. మీకు అర్థమైందో లేదో ఎందుకు ఎక్కడి నుంచి పరారయ్యాడంటే, చాలామంది చెప్తారు ఎందుకంటే ఇశ్రాయేలీలకి నినేవే ప్రజలకు పడదు కాబట్టి అన్యులంటే యోనాకి ఇష్టం లేదని పారిపోయాడు అంటారు. వాళ్ళ వ్యాఖ్యానానికి ఆధారాలు లేవు. అది కాదు రైట్ ఎక్స్ప్లెనేషన్. అంటే సరి అయిన వివరణ ఏంటంటే, ఇదిగో ఈ దేవుడు ముందు క్షమిస్తాడు, ముందు శిక్షిస్తానంటాడు, తర్వాత క్షమిస్తా అంటాడు. ఆయన బాగానే ఉంటాడు చెప్పండి, వీళ్ళలో బాగానే ఉంటారు, మధ్యలో రాసి పెట్టుకొని ఇంత బల్లగుద్ది ప్రసంగం చేసి నేను ఏమైపోవాలి, ఇలాంటి సేవ చేసి కన్నా పారిపోవడం బెటర్ అని ఫిక్స్ అయ్యి. అంటే ఈయన వాళ్ళు ఏమన్నా మారితే జాలి పడిపోతాడు. ఈయన జాలిగల దేవుడు, కృపగల దేవుడు, ఇలాంటి సేవ చేసి కన్నా పారిపోదామని తర్షీసు వాళ్ళు ఎక్కాడట. ఏ వాళ్ళు నడుతున్నాను, ఆ వాళ్ళు ఎందుకు ఎక్కాడు, ఏదో ఒక వాడు ఎక్కొచ్చుగా. తర్షీసు వాళ్ళు ఎందుకు ఎక్కాడు, ఏదో ఒక వాడే, పారిపోవడానికి ఏ వాడో లేకపోతే ఏదో ఒకటి ఎక్కొచ్చుగా. తర్షీసు వాడే ఎక్కాడు, పైగా కిందకు పోయి ఎందుకు నిద్రపోయాడు. తర్షీసు వాళ్ళు ఎందుకు ఎక్కాడంటే, మీరు సొలొమోను కాలంలో 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తర్షీసు వాళ్ళు అనేవి బాగా వినాలి, ఒక్కసారి అవి స్టార్ట్ అయ్యాయి అంటే మొత్తం ప్రపంచం అలా తిరిగి వచ్చే సమయానికి 3 సంవత్సరాలు పడతారు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అంటే ఒక్కసారి అంటే అవి వర్తకానికి అలా తిరిగి మన ఇండియా వరకు వచ్చేయట సొలొమోను కాలంలో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పే అంటే వాడరేవు, అంటే యెరూషలేముకి దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రారంభమై అలా తిరిగి ప్రపంచం ఒక రౌండ్ కొట్టొస్తే 3 సంవత్సరాలు. అంటే ఈ ప్యాసింజర్ బోట్లు కాదు చెప్పండి, వర్తకం వ్యాపారానికి సంబంధించినవి కనుక ఒక్కసారి స్టార్ట్ అయితే మళ్ళీ, అందుకే ఈ మనిషి ఈ వాడ ఎందుకు ఎక్కడంటే, ఒక్కసారి స్టార్ట్ అయితే మళ్ళీ ఖండం దాటే వరకు వాడ ఆగదు కనుక ఇక ఎవడ ఆపడు కనుక ఎవరు కనబడకూడదని ఏ వాడు ఎక్కాడంట, మనుషులు ఎక్కేవాడు కదంట చెప్పండి, వ్యాపారం వాడు ఎక్కేసాడంట. అంటే ఇంకా ఆగకూడదని అడుగుతున్నాను. అప్పుడప్పుడు అడుగుతున్నాను, ప్రవక్తలకైనా సామాన్యులకైనా సేవకులకైనా నాయకులకైనా అప్పుడప్పుడు మరి సీనియారిటీని బట్టి అది ఇగో అనాలా, లేకపోతే ఆ సీనియారిటీలో వచ్చిన మైమరుపు అనాలా, మరి ఏమనాలో తెలియదు. కానీ సమస్తం ఎరిగి నేను అనుకుంటున్నాడట, వాడెక్కి పారిపోతాం అనుకుంటా. దేవుని కన్నసన్నుల్లోంచి ఎక్కడికైనా పారిపోగలమా? నువ్వు పాతాళానికి పోయి నేను పిల్లకట్టుకుంటా అన్నాడు అన్నాడా లేదా అడుగుతున్నాను. నువ్వు అంతరిక్షంలో దాక్కుని అక్కడికి వస్తా అన్నాడా లేదా అడుగుతున్నాను. నేను కూర్చుంటుట లేచుట సమస్తము నీకు తెలియని వీళ్ళ ముందు దావీదు గారు లాంటి వాళ్ళు పాటలు పాడుకున్నారు లేదా? ఆ పాటల సారం ఈయనకి తెలుసా తెలియదా అడుగుతున్నాను. ఇన్ని తెలుసు, దేవుడు అనే సబ్జెక్ట్ ఈయనకి తెలుసు, ఎంత తెలిసి పారిపోతాం అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఈ సీనియారిటీ మన కళ్ళు చెప్పండి నెత్తికి ఎక్కిస్తారన్నమాట. అందుకే విశ్వాసులైనా సేవకులైనా ఈయన ఏమనుకుంటే అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజుల్లో నమ్మకాలు ఉండేవి. ఆ నమ్మకాలు ఏంటంటే, ఏదన్నా ప్రకృతిలో అలజడి జరిగితే సంథింగ్ దేవుళ్ళకి కోపాలు వస్తున్నాయని నమ్మకం. పోనీ మంచి చెడు ఏదో ఒక నమ్మకం ఉంది జనాలకి.
అంటే ఏదన్నా ప్రకృతిలో ఉన్న పాటున తేడా వస్తే దాని వెనకాల దేవుడు అనేవాడు పనిచేస్తాడు నమ్మకం. అందుకే వాళ్ళ దేవుళ్ళని ప్రార్థించారట. వాళ్ళందరికీ ప్రార్థించి ఆ రోజుల్లో వాళ్ళకున్న అలవాటు ప్రకారం సీటీలు వేసుకున్నారంట. అది అన్యుల పద్ధతి, మన పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు దేవుడిని దాన్ని అనుకూలపరిచి వాడేయడం తప్ప అది మనకి ఆజ్ఞగా ఇవ్వబడిన పద్ధతి అయితే కాదు. ఆ రోజు వాళ్ళు సీటీలు వేశారట. సీటీలు వేస్తే ఆ వాడ నావికులు అందరూ వచ్చారు, అందరి పేర్లు వేశారు, సీటీలు వేశారు. అందరి పేర్లు సీటీలు వేస్తే ఎవరి పేరు రావట్లేదు. అరే ఎవరి పేరు రావట్లేదు, ఎవడున్నారా మళ్ళీ అంటే కింద ఒకటి నిద్రపోతున్నాడని తెలిసిందంట. ఎవర్రా కింద నిద్రపోతున్నదంటే బాబా ఆయన ఎవరు ఉన్నారు, ఆ ఎబ్రిడ్ అనుకుంటాను, కనాని ప్రాంతం నుంచి వచ్చాడు, ఆ అబ్బాయి పేరు అనుకుంటా అంటే ఆ అబ్బాయి పేరేసి లేస్తే సరిగ్గా సీట ఆ అబ్బాయి పేరు మీద వచ్చింది. మరి ఏరా బాబు ఇంత తుఫాన్ వచ్చి సముద్రం అల్లకొల్లం అయిపోయి ఒక్కసారి బతుకుతాం లేదనంత భయం వేసి వాడ అటు ఇటు అలల దెబ్బకు అలా ఊగుతుంటే నీకు ఎలా నిద్ర వస్తుందంటే ఆ మనిషికి నిద్ర వస్తుంది. మీరు అనుకుంటారు మేము అక్కడ లేం కానీ మేమైతే దేవుని వరకు చాలా సీరియస్గా చేద్దాం, మేమైతే నిద్ర అనకండి, మనమే నిద్ర అవుతాం. ఎందుకో చెప్పినా, మనం ఎందుకు నిద్ర అవుతాం చెప్పినా, ప్రపంచం అల్లకొల్లాలం అయిపోయి ఆ ఈదులో ముగ్గురు, ఈ ఈదులో ముగ్గురు, అక్కడ నలుగురు, ఇక్కడ నలుగురు, పక్కింట్లో ఒకరు, ఇలా కరోనాలో చచ్చిపోతుంటే మన ఇంట్లో మనం ఏం చేసాం? శుభ్రంగా తినేసి నిద్రపోయాం. చెప్పండి, ప్రపంచం ఒక్కసారే స్తంభించిపోయినప్పుడు, లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థనలు లేవు. చెప్పండి, బయటికి పోయి ఉద్యోగాలు లేవు, ఇంట్లో ఉండి ఏమైపోయాం? లావ్ అయిపోయాం. ఏమైపోయాం చెప్పండి? ఇంట్లో ఉండి పెట్టుకునే స్టేటస్ లేడు చెప్పనా? ఇంట్లో పెట్టుకునే స్టేటస్లో మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్ తెస్తారో, బిర్యానీ ఎప్పుడు తింటామో అని మళ్ళీ స్టేటస్ పెట్టుకున్నారు. గుర్తుందా? బిర్యానీలు ఎప్పుడు తింటామో, మాంసం కొట్టి ఎప్పుడు తీస్తాడో, చికెన్ ఎప్పుడు దొరుకుతుంది, ఇది బాధలు. జనాలు చచ్చిపోయారని జనాలు ఏడుస్తుంటే మన బాధలు ఏంటి చెప్పండి? బజ్జీలు తినలేదని ఒకడు చెప్పండి, చికెన్ దొరకలేదని ఒకడు, బిర్యానీ ఎప్పుడు తింటాం మళ్ళీ రెస్టారెంట్లు ఓపెన్ చేస్తానని ఒకడు, బ్రాందీ షాప్ ఎప్పుడు తింటాను ఒకడు అడుగుతున్నాను. జనాలకి విపత్తు జరుగుతున్నప్పుడు భయం ఉందా? ఆ రోజు యోనాకి భయం లేదు. ఈరోజు మళ్ళీ కరోనా వచ్చినా జనాలు భయపడరు, నిద్రపోతారు. ఎంత ప్రమాదం జరిగినా ఆ టైంలో వీళ్ళు లాక్డౌన్ మాదిరి నిద్రపోతారు. యోనా గారికి కూడా అది లాక్డౌన్ లాంటిదే. నిద్రపోయాడు ఆయన. నిద్రపోయి పైకి లేపారు, బాబు నీ వల్లేరా ఇలా చీటీ నీ పేరు మీద వచ్చింది, నువ్వేం చేసావరంటే అప్పుడు 9 వచ్చిన ఆయన సమాధానం చూడండి ఎంత రెక్కలెస్కుందో. కింద చెప్తున్నాడు చూడండి. అతడు వారితో ఇట్లను, నేను ఎబ్రీడను, సముద్రానికి భూమికి సృష్టికర్తగా ఆకాశమందు దేవుడయుండి యెహోవా యందు నేను భయభక్తులు గలవారై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేయని వాడు గనక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అడిగను. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నెమ్మదించినట్లు మేము నీకు ఏమి చేయవాలని అడగ్గా యోనా గారు ఏమనాలి? రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడికి క్షమిస్తాడు అనాలి. అంటే బాగుంది కదండి. ఎరా బాబు ఇప్పుడు ఏం చేయమంటావు? మీ దేవుడిని శాంతింపజేయడానికి నీ పట్ల మేము ఏం చేయమంటావు అని అడిగితే, ఏం కంగారు పడకుండా దేవుడికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నా, దేవుడు సమాధానం ఇస్తాడంటే బాగుంది. ఏమనకుండా ఎంత రెక్లెస్గా చెప్తున్నారు చూడండి. నన్ను బట్టి గొప్ప తుఫాను వచ్చినది కనుక, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది కనుక, నాకు తెలిసింది కనుక మీరు చెయ్యాల్సిందల్లా ఏంటంటే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పాడేసాను. అదే గోదావరి పడేయడానికి. ఎందులో పడేయాలట? సముద్రంలో పడేసి నడుతున్నాను. సముద్రంలో పడేసాడు అని అయితే ధీమా దేనికి? అంత లేదు. ఈ మనిషికి ప్రాణం అంటే లెక్క లేదు. దేవుడి మీద నమ్మకం ఉందో లేదు తర్వాత మీరు కావాలంటే మొత్తం అధ్యాయం చదివి మీకు అర్థమవుద్ది. ఆ మనిషికి ప్రాణం అంటే ఆ మనిషికి ఎండగాస్తే చచ్చిపోతానంటాడు, మాట అన్నది జరగకపోతే చచ్చిపోతానంటే, ఈయనకి మాట్లాడితే లోకుగా దొరికింది చెప్పిన ప్రాణం. మనలాగే ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఎవరు చెప్పండి? మనం వెళ్ళటం చెప్పిన అప్పు చేస్తాం, అప్పు తీరకపోతే చచ్చిపోతాను అంటాం. ఇంకా చెప్పండి, ఇంట్లో గొడవ అయితే చచ్చిపోతాను అంటాం. చెప్పండి, ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడే నువ్వైనా, ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడే ప్రవక్త అయినా, ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడే సేవకుడైనా నాయకుడైనా, మాట్లాడితే ప్రాణాన్ని తునప్రాయించే ఎవరికైనా దేవుడు సొక్కలు చూపిస్తాడు. యోనాని సముద్రంలో పడేయమని అంత ధైర్యంగా అన్నాడు. ఏంటంటే పోతే పోతాం అన్నట్టు అన్నమాట.
నిన్ను పుట్టించి నిన్ను నిలబెట్టి నీకు పిలుపునిచ్చి నేను ఒక సేవకుడిగాను విశ్వాసగా నిలబెట్టి నీ ప్రాణానికి నీ జీవితానికి విలువిస్తే అంత డెడ్ సీప్గా నన్ను సముద్రంలో వేసండి, ఉంటే ఉంటాను పోతే పోతాను, రక్షించుకుంటాను లేకపోతే లేదని ఎంత సింప్లిసిటీగా నేరోగా మాట్లాడితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ప్రవక్తకు సుక్కలు జీవించాలా వద్దా? చూపించాడు. మనం అనుకుంటామంటే ఆ మనిషిని అలా తీసుకెళ్ళి పడేస్తే చేప అలా వచ్చి మీకు అంత లేదు, చేప రాలేదు. నా మాట మీకు అర్థమవుతుంది. పడేసిన వెంటనే చేప రాలేదు, రానివ్వలేదు. ఎందుకంటే ప్రాణం విలువ ఈ మనిషికి తెలియాలా వద్దా? ఏం జరిగిందంటే మనం మొదటి అధ్యాయం చదివి ఇలా దూకేసిన వెంటనే చేప వచ్చింది అనుకుంటాం. కాదు. ఆ చేప రావడానికి ముందు యోనాకి ఎన్ని పాఠాలు నేర్పించాలి అన్ని పాఠాలు నేర్పించాలి. దెబ్బకు కోమాలోకి పోయాడు. గుర్తుపెట్టుకో. చూస్తారు ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన. ఇప్పుడు బాగానండి, వాళ్ళలో ఉన్నప్పుడు ఏం చేశాడండి ఈయన? చెప్పాలి. వాళ్ళలో ఉన్నప్పుడు నిద్రపోయాడు. మరి చేపలు ఉన్నప్పుడు ఎందుకు నిద్ర అవుతలేదు? సంథింగ్ ఏదో జరిగింది కదా. అక్కడేమో చెప్పండి నిద్రపోయాడు, ఇక్కడేమో ప్రార్థన చేస్తున్నాడు. రెండింటి మధ్య ఏం జరిగింది? అదే చెప్తున్నాను. సుక్కలు చూపించాడు పగలే దేవుడు. సముద్రం లోపల ఏదో జరిగింది. దెబ్బకి 3 రోజులు ప్రార్థనలోకి ఎందుకు వెళ్ళాడు? ఆ మత్స్యం కడుపులో ఉండి యోనా యెహోవాకి ఇలాగ ప్రార్థన చేస్తున్నాం, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు చెప్పండి. ఉపద్రవంలో ఉండి అంటే ఈ ప్రార్థనలో బాగుండాలి. యోనా గారు చేప గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకున్నాడట? ఉపద్రవం అంటే సముద్రంలో పడేసిన వెంటనే ఏదో జరిగింది చూసారా, అది జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడేం జరిగింది? లాస్ట్ ఒక సీన్ జరిగింది. ఆ సీన్లో ఏం జరిగిందంటే లాస్ట్ ప్రేయర్ చేశాడంటే చివరి ప్రార్థన. ఆ ప్రార్థనని ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే ఆ ప్రార్థన అంత సీరియస్ ప్రేయర్ అదంటే సీరియస్ ప్రేయర్ ప్రాణాలు పోయే ప్రార్థన అది. ఏమైంది కింద చెప్తున్నారు చూడండి. నేను ఉపద్రవముల నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యక్షం ఇచ్చాను. ఎలా ఇచ్చాడంటే, ఎలాంటి పరిస్థితులు ఇచ్చాడంటే, పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించా అంటే ఆ రోజుల్లో అది పొయిటిక్గా మాట్లాడుతున్నారు చూడండి. నేను ఎలాంటి పరిస్థితుల్లోకి జారిపోయిందంటే పాతాళ గర్భం నుండి కేకలు. ఇప్పుడు చెప్పండి, కేకలేసాడంటే లోపల సముద్రంలోకి దూకినట్టునే ఏమైంది? బీపీ పెరిగిపోయింది. ఎవరికి చెప్పండి? కేకలేసాడు. కిందకి చెప్పండి. ఇంకా చూడండి, ఇంకా కిందగా వర్ణిస్తున్నాడు చూడండి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, నేను పడేసేమన్నాను కానీ చివరికి పడేసిన తర్వాత నువ్వేం చేసావంటే అగాధ జలాలు నా మీద వేసావు. నా మాటలు అర్థమవుతుందా? నన్నేమో వేలపడేశారు, నువ్వేమో నా మీద సముద్రం వేసావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నా కురలను కప్పేసి. అంటే ఆయన జుట్టుని ఎలా ఆడేస్తున్నాయి సముద్రం లోపల ఎలా ఉంటుంది చెప్పండి. ఎలా ఊగుద్ది సముద్రం ఒకేసారి. దేని దాన్ని అటకర్రలు ఆడాలి కానీ గుర్తుపెట్టుకోండి, నీరుతో అటకర్రలు ఆడకూడదు. మళ్ళీ చెప్తున్నా, దేని తన్ని అటకర్రలు. నీటికి ఒక గుణం ఉంటుంది, తల తన్యత. అది తేలిస్తే పైకి తేలుస్తుంది. దాని గర్భం లోపలికి వెళ్ళామంటే దానికి ద్రవ్యరసం ఉంటుంది, మొత్తం మీదేసి నొక్కేస్తుంది. మళ్ళీ బాడీ శవంగా అయ్యేంత వరకు లేపదు. దానికి ఉండే గుణం అది. మీకు గోదావరి దగ్గర ఉందని పరిగెట్టకండి గొడవలు వచ్చినప్పుడు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఆడెవడో పని పాట లేక ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ 5 కలిసి డబ్బులు బాగా పోగేసుకుని ఇంక ఏమీ చూడాలనిపించగా ఇరిగిపోయిన టైటానిక్ చూడడానికి వెళ్ళారంట. ఏమైందంట? టైటానిక్ చూడడానికి వెళ్తే ఏమైంది? ఇంకా అదే చివరి బర్త్డే అయిపోయింది వాళ్ళకి. ఏమని చెప్పండి? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో కూడా ఒక సెపరేట్ అంటే ఒక సబ్మెరీన్ అంటే ఒక మినీ సబ్మెరీన్ తయారు చేసుకుని అందులోకి దూరి ప్రపంచ కుబేర్లందరూ అందులోకి దూరి వెళితే వాడని ఎరగొట్టిన సముద్రమే పసిఫిక్ సముద్రమే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్న ఆ వాహనాన్ని కూడా తేల్చి పడేసింది. నీటికి అంత పవర్ ఉంటుంది, గుర్తుపెట్టు. నీటికి చాలా అంటే లోపలికి వెళ్ళిన అది ఇనుమైనా ఇరిగిపోద్ది, అది మనిషి అయినా ఇరిగిపోతాడు. లోపలికి వెళ్ళే కొలది ఒత్తిడి అంటే దాని యొక్క ద్రవ్యరాశి యొక్క వేగం పెరిగిపోద్ది. నీటికుండే భయంకరమైన గుణం అది. అలాంటి దాంట్లోకి పడేసామన్నాడు. ఇంత సబ్జెక్ట్ మరి తెలుసో తెలియదు ఆయనకి, ఎవరికి? పడేసండి ఏం కదంటే ఏమనుకున్నాడు? ఉంటే సేవ చేస్తాం, లేకపోతే చెప్పండి పోతాం అనుకోండి, లేకపోతే ఉంటాం, లేకపోతే పోతాం అనుకోండి. మరి ఏమనుకున్నాడు? మొత్తమే పడేస్తే దేవుడు ఏం చేశాడు చూడండి. వాళ్ళేమో యోనా గారిని పడేశారు, యోనా మీదేమో దేవుడు సముద్రం పడేశాడు. సముద్రాన్ని మెల్లగా స్విమ్మింగ్ పూల్లో ఉంచాడా? మొత్తం సముద్రాన్ని ఊపుతున్నాడు అంటే లోపల.
సముద్రాన్ని లోపల ఊపుతుంటే ప్రవాహ జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నా కుర్లను కప్పేశాయి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడ్డను, నీ పరిశుద్ధాలయంతో మరలా చూస్తాననుకునే దూకాను. కానీ దూకాక అర్థమైంది చూడండి అని. మీకు అర్థమైందో లేదా కింద చెప్తున్నారు చూడండి. చూస్తాననుకునే దూకాను, నా ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధములను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మనవాడు దూకిన తర్వాత, పెద్ద ఆయన దూకిన తర్వాత లోపలికి ప్రవాహాల్లోకి వెళ్ళిపోయాడు, జలాలు అడుక్కుపోయాడు, చివరికి అండర్ గ్రౌండ్కి పోతే దొరికేది చెప్పిన నాచు తలకు పడుతుంది. ఆ నాచు కూడా దాటిపోతే కింద కడుతున్నారు చూడండి. సముద్రపు నాచు నా తలకు అంటుకొని ఉన్నది, నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమికి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులను కంటే పర్వతాలు ఉంటాయిగా సముద్రంలో, ఆ లోపల పునాదుల్లోకి బండల్లోకి పోయాడు. ఇప్పుడు చెప్పండి ఏమనుకుని ఉంటాడు చెప్పండి? అనవసరంగా దూకాను అనుకుంటాడు, అనుకోడు చెప్పండి? ఖచ్చితంగా అనుకున్నాడు. ఇప్పుడు ఎంత అనుకున్నాడు కనుకే దీన్ని అంతటిని ఎందులో జ్ఞాపకం చేసుకుంటున్నాడు చెప్పండి? ప్రేయర్లో. అంటే లోపలకు పోయాడు, సముద్రం నొక్కింది, ప్రవాహాలు కప్పాయి, కురులు ఎలా పడతాయి, జుట్టు చెల్లా చెదరైపోతుంది, ఆ నాసంతా జుట్టు తన ముఖానికి పట్టేసింది. ఇక రాలేను, భూమికి గడిలేసేస్తే డోర్ లాక్ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు నా పరిస్థితి డోర్లు వేసినట్టు అయిపోయింది, లెగలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నాడ, ఇక ఇదే నా చివరి గడియ, ఇదే ఇక నా చివరి నిమిషాలను అనుకుని ఇక చివరిగా ప్రార్థన చేద్దామని ఫిక్స్ అయ్యి ఆ ప్రేయర్ చేసి కోమలోకి పోయాడు. అక్కడ ఉంది చూడండి, కింద రాస్తున్నారు చూడండి. మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు పర్వతములు పునాదుల్లోనికి నేను దిగిపోయి ఉన్నాను. నా దేవా యెహోవా, నా ప్రాణము కోపంలో పైకి రప్పించి ఉన్నావు. ఆ రప్పించే ముందు ఏం జరిగిందంటే, కోపంలో నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాని జ్ఞాపకం చేయ. మూర్ఛెళ్ళిపోవడం అంటే చెప్పండి, కోమా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ప్రమాదంలోకి పోయి దేవా అనవసరంగా నేను దూకాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఈ ప్రేయర్ ఏదో ఎక్కడున్నప్పుడు చేస్తే బాగుంది చెప్పండి? ఆ వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే తుఫాను ఆగిపోను, గాలి ఆగిపోను, ఈయన సేవ బాగుండు, ఆయన బాగుండు. దూకేసిన తర్వాత పడేసేండ్రా అన్నాడంట, తోసేండ్రా అన్నాడట. ఆ పడేసిన తర్వాత తోసిన తర్వాత ఏమవుతుందో చూడండి. లోపల పోయిన తర్వాత ఇంత ప్రమాదం జరిగింది, దేవా ఇక అయిపోయింది నా లైఫ్, ఇంక ఎండ్ ఆఫ్ లైఫ్, అంటే ఇక చివరికి నేను వచ్చేసాను అర్థమైన తర్వాత నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకుని అలా కోమలేకపోతే అప్పుడు వచ్చిందంట చెప్పండి, నీ పరిశుద్ధాలయం. అది అప్పుడు వచ్చిందంటే ఏంటి చెప్పండి? చేప. కొందరు వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే అది అప్పుడే పుట్టిందంట. చాలామంది ఏమంటారంటే అది ఎప్పటి నుంచో పెంచుతున్నాడంట దేవుడు. వీళ్ళు చూశారు. తుఫాను అప్పటికప్పుడు పుట్టిందన్నది ఎంత వాస్తవమో వ్యాఖ్యానకర్తలు ఇదే రాశారు. తుఫాను అప్పటికప్పుడు పుట్టిందన్నది ఎంత వాస్తవమో యోనాను రక్షించడానికి కూడా దేవుడు అప్పటికప్పుడు చేపను కూడా పుట్టించగలడా లేదా? అది అప్పుడే వచ్చింది, అంతేగాని చిన్నపిల్లకి 4 బర్త్డేలు చేసుకుని రాలేదు. అది అప్పుడే వచ్చింది, అక్కడే వచ్చింది, అలాగే వచ్చింది. ఆ వచ్చి మింగింది 3 రోజులు లోపల పెట్టుకుంది. ఇప్పుడు చెప్పండి, ఇదంతా జ్ఞాపకం పెట్టుకుని ఈ చివరి ప్రార్థన, అంటే సముద్రం అగాధం నుండి చేసిన చివరి ప్రార్థన, మూర్చెల్లిపోయే ముందు చేసిన చివరి ప్రార్థన, ఈ చివరి ప్రార్థనని, ఆ ప్రమాదాన్ని చేప గర్భంలో ఉన్న ప్రార్థనలో జ్ఞాపకం. అంటే 3 రోజులు ఈ ప్రేయర్ అంతా ఏంటి చెప్పండి? సముద్రం ప్రార్థనే. ఇప్పుడు ఈ 3 రోజులు ఉపవాస కూడుకుల్లో ఆయనకి ఏం జ్ఞాపకం అవుతుంది చెప్పండి? చెప్పండి. ఆ చెట్ట చివర దేవుడు చేసిన మేలే ఆయనకి జ్ఞాపకం వస్తుంది. అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో చివరి ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చాడు ఆ 3వ అధ్యాయం ఏం జరుగుతుందో చూడండి. అంతటా యెహోవా వాక్కు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురానికి పోయి నేను మీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణానికి పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణము యోనా. ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణానికి నాశనము కలిగినని ప్రకటన చేయగా. ఆగుతాం. ఇప్పుడు చెప్పండి,
ఎప్పుడైతే యోనా గారిని చేప మింగిందో 3 రోజులు లోపలుండి ఆయన చేసింది ఏంటంటే ఉపవాస కూడికలు ఎట్టుకున్నాడు 3 రోజులు. ఆయన కూడిక ఆయనదే. ఎవరిది? యోనా గారిది. అప్పుడప్పుడు గట్టి ఉపవాసాలు ఎప్పుడు చేస్తాను చెప్పనా? ఎప్పుడు చేస్తాడు చెప్పనా? అప్పుడప్పుడు మనకి పగలే సుక్కలు కనబడినప్పుడు చెప్పండి, గట్టి ఉపవాసం చేస్తాం చేయమా? చేస్తాం. అందుకే ఆయన మంచి ఉపవాసకుడికి ఎప్పుడు చేశాడంటే జీవితంలో 4 దెబ్బలు తగిలాక దెబ్బకి ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఉపవాసకుడికిలో కూర్చున్నాడు. ఆయనే పెట్టుకున్నాడు, ప్రేయర్ చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుని బతిమలాడుకున్నాడు. తర్వాత రెండవసారి దేవుని వాక్కు వచ్చిందంట, ఇప్పుడైనా సరే వెళ్ళి నీనేవే ప్రజలకు నువ్వేం చెప్తావంటే దుర్గతి అంటే త్వరలోనే 40 days రాసి పెట్టుకోండి, 40 రోజుల్లో నేనేవే ప్రజలారా రాసి పెట్టుకోండి, రాజు రాసి పెట్టుకో, 40 రోజుల్లో నీ పట్టణానికి దుర్గతి రాబోతుంది అని ప్రకటన చేసి ప్రసంగం చేశాడట. ఎప్పుడైతే ఆ ప్రసంగం చేశాడో జనాలకి ఏం జరుగుతుందో చూడండి. ఆ సంగతి నినేవే రాజును విన్నప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన వస్త్రము తీసివేసి గోనె పట్టు పట్టుకుని బూడిదలో కూర్చుని మరియు రాజైన తానును ఆయన మంత్రులు ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సును త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇప్పుడు చెప్పండి, నీనేవే ప్రజలు ఇంత మారు మనసు రావడానికి కారణం ఏంటండి? చెప్పాలి. నేను డైరెక్ట్ అడుగుతున్నాను, డైరెక్ట్ నాకు చెప్పండి. నీనేవే ప్రజలు రాజు మారిపోయాడు, సామంతులు మారిపోయారు, సామాన్యులు మారిపోయారు, పశువులు వాళ్ళు అందరూ ఆకలి దప్పులతో కూర్చుని రోడ్డు మీద కూర్చుని బూడిద జల్లుకొని బట్టలు చింపుకొని గోనిపట్ట కట్టుకొని దేవా మమ్మల్ని క్షమించని అడుగుతున్నారంటే వేళ్ళలోనికి ఇంత మార్పు తీసుకొచ్చింది ఏంటి చెప్పండి? వాక్యం. ఏంటది? యెహోవా వాక్యం. ఇప్పుడు చెప్పండి, యెహోవా వాక్యము ప్రసంగము, యెహోవా వాక్యము యోనా గారు చెప్పారు కనుకే నీనేవే ప్రజలు మారారు. కానీ ఈ మధ్య కొంతమంది తగునమ్మా అని తయారైపోయి వీళ్ళేమని చెప్పినా వాళ్ళు ఎలా మారిపోయారట, నీనేవే పట్టణానికి చేపెళ్ళి ఆ టౌన్ పీపుల్స్ అందరూ చూస్తుండగా వాళ్ళ ముందు అలా కక్కేసిన వెంటనే ఈడెవడరా చేపకు పుట్టాడు, చేపలోంచి వచ్చాడేంటి, మనమందరం ఇలా ఉన్నాము, ఇతను ఎంత తెల్లగా ఉన్నాడేటని అతన్ని చూసి మారిపోయారట. వీళ్ళు చూశారు, చేప చెప్పింది వీళ్ళకి. ఆ మాటలు మీకు అర్థమైంది లేదో? వీళ్ళు మరి చదువుతారో లేకపోతే వీళ్ళు ఇష్టం అనుకుంటారో, ఎవరు అడగడనుకుంటారో, మళ్ళీ అడుగుతున్న దేవుడు కూడా అడగడనుకుంటారు, ఇందులో ఒకటి కలపొద్దు తీయొద్దు అన్న మాటలు వీళ్ళకి జ్ఞాపకం ఉంటాయి లేదో నాకు తెలియదు. కానీ ప్రజలకు ఏది చెప్పినా వినేస్తారు అనుకుంటారో, పోనీ ప్రజలు వినేసినా దేవుడు అడగడనుకుంటారు ఏంటి నాకు తెలియదు. కానీ వీళ్ళకి ఏది ఊహలకు వస్తే చెప్పడం మొదలెడు. జనాలు ఆ యోనా గారు వాళ్ళు నడిచేస్తాడు. మరి 3 రోజులు చేప గర్భంలో ఉన్నాడు కదా, అందుకంటే తెల్లగా అయిపోయాడు. మరి ఏ ఫోటో దొరికింది వీళ్ళకి? నాకు అదే అర్థం కావట్లేదు అని అడుగుతున్నాను. 3 రోజులు తెల్ల లోపల ఉంటే తెల్లగా డిఫరెంట్గా ఉన్నాడు రా, గ్రహాంతర జీవిలాగా, ఎవరైనా డిఫరెంట్గా యెహోవా వాక్కు అంటున్నాడని ఆయన చూసి మరి అడుగుతున్నాను. ఆయన చూసి మారారా, చేప కక్కుతుంటే చూసి మారారా, అది ఏం కాకుండా యోనా వచ్చి ప్రసంగం చేస్తే మారుతున్నారా? ఇక ప్రథమ స్థానం ఏంటి చెప్పండి? వాక్యం వింటేనేగా మారుతున్నారు. అయినా వీళ్ళు ఎలాగో వ్యాఖ్యానం చేశారు కనుక, ఇలాంటి తప్పుడు మాటలు చెప్తున్నారు కనుక దానికి ఏమన్నా ఆధారం ఉందా? ఆధారం లేదు. కానీ అలా చెంప చెల్లమని కొట్టే ఒక ఎవిడెన్స్ ఉంది. ఏమన్నా చెప్పినా అసలు యోనాని చేప కక్కడం అనేది నీనేవే ప్రజలు చూసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ నీనేవే ప్రజలు చూడడానికి నీనేవేలో సముద్రమే లేదు. నా మాట మీకు అర్థమైందో లేదో? సముద్రం లేదని మీరే చెప్పుకోరు, మీరు వెళ్ళారా అనవచ్చు. నేను వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళకూడదని ఓ మ్యాప్ పెట్టాడు వెనకాల. ఎక్కడ మ్యాప్స్ ఉన్నాయిగా బైబిల్లో? అవసరం లేదని చింపేశారా? ఉన్నాయిగా. ఒకసారి రండి చూడండి, ఎందుకన్నా మంచిది. ఒకసారి అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలను ఒక మ్యాప్ ఉందో చూడండి. అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశాలను ఒక మ్యాప్ ఉంటుంది చూడండి. లేకపోతే పక్క వాళ్ళు చూడండి సిగ్గు లేకుండా, ఎందుకంటే మ్యాప్లు ఉండాలి. చూడండి ఒకసారి చూడండి, అక్కడ మ్యాప్ ఉంది చూడండి. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశం మొదటి మ్యాప్ ఉందా? ఆ పైన అరారత్ కొండ అని ఉందో చూడండి. ఉందా లేదా? ఆ అరారత్ కొండ అంటే ఏ కొండ అంటే నోవహు గారు వాడాగుతుందే ఆ వాడ కొండ ఇదే. వాడేదని అడగండి, లేదు. ఇప్పుడు అరారత్ కొండదే. ఆ కొండ మీద నుంచి జనాలు కిందికి దిగితే
ఆ కింది మైదానాలు ఉంటే ఆ మైదానాల్లో జనాలు నివసించడం స్టార్ట్ చేశారు. అంటే ప్రపంచంలో నోవహు ప్రజలు కొండ మీద దిగితే మైదానంలోకి దిగిన ప్రజల్ని మొట్టమొదటి ప్రజల్ని ఏమన్నారంటే మెస్సొపొతేమియా ప్రజలు అంటారు. ఏ ప్రజలు? మెస్సొపొతేమియా. అంటే ఈ మెస్సొపొతేమియా ప్రజల్ని ఏమంటారంటే యూఫ్రటీస్ టైగ్రిస్ అంటే హిద్దికేలు ఫరాతు నదుల మధ్య బతికే ప్రజలు అంటారంటే ప్రపంచంలో పురాతనమైన నాగరికత కలిగిన ప్రజలు ఎవరంటే మెస్సొపొతేమియా ప్రజలే. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి. అసలు విషయానికి వెళ్దాం మనం. అయితే ఈ పురాతనమైన ప్రజలు ఎక్కడ నివసించారంటే ఆ అరారాతు కొండ పక్కన అస్కనజ కనబడుతుందా? కనబడుతుందా లేదా? అస్కనజలాగా కనబడాలి. ఇంకా ఓకే, అస్కనజ కిందకు ఒక గీత అలా దిగిపోతుంది చూడండి. అటు ఒక గీత, ఇటు ఒక గీత. అవి గీతలంటే గీతలు కాదు, మన గోదావరి నదుల కన్నా పెద్ద మహా జీవనదులు. ఆ జీవనదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఏదైనా తోటలోంచి వస్తున్నాయి. ఏదైనా తోట నుంచి 4 నదులు బయలుదేరేగా. అందులో పెద్ద నదులు ఏమంటే ఇదిగో యూఫ్రటీస్ టైగ్రిస్, దాన్నే హిద్దికేలు ఫరాత్ అంటే ఆ 2 గీతలు హిద్దికేలు ఫరాతు నదులు అన్నమాట. ఈ 2 నదుల మధ్య కింద మధ్యలో ఉన్న పట్టణమే చెప్పండి నినేవే పట్టణం. ఏ పట్టణం ఇది? అస్సూరికి క్యాపిటల్ అంటే నినేవే పట్టణం. ఇప్పుడు చెప్పండి, ఈ పట్టణం మధ్యలో ఉంటే అటువైపు నది ఉంది చెప్పండి, ఇటువైపు నది ఉంది. అటు ఇటు నదులుండే మైదానం కనబడుతుంది తప్ప ఎక్కడన్నా సముద్రం ఉందా? మరి సముద్రం లేనప్పుడు చేప ఎక్కడికి వచ్చింది? సముద్రం లేనప్పుడు ఆయన్ని ఎక్కడికి ఎక్కింది? ఏలెప్పుడు వెళ్ళి చూశారు? నడుతున్నాను. ఈ కిట్టింగ్ అంతా ఎలా వచ్చింది? ఇలా ఊహించారు అంతే. అంటే ఈయనకి సముద్రం ఎక్కడ లేదు, మరి చేప ఎక్కడ మింగినట్టు? అంటే ఇక్కడ కాదు. అంటే ఆయన ఎక్కింది నదిలోని కాదు, ఆయన ఎక్కింది యూఫ్రటీస్ నది మీద కాదు, టైగ్రిస్ నది మీద కాదు. మరి ఆయన ఎక్కింది ఎక్కడ? ఉప్పే. చదివేంగా ఉప్పే. ఆ ఉప్పే వాడరేవి ఎక్కడుంటుంది? యెరూషలేముకు దగ్గరకున్న వాడరేవు. అంటే ఈ ఎప్పే వాడరేవు యెరూషలేముకు దగ్గరకుంటే ఆ యెరూషలేముకు దగ్గరకున్న మహాసముద్రం ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం పేరే అక్కడ ఉంది చూడండి. నా వైపు చూడకండి, అక్కడ ఉంది చూడండి. ఆ పైకి అలా కిందికి రండి. యెరూషలేం కనబడుతుందా? కనబడినట్టే మీకు యెరూషలేం కనబడుతుంది లేదా? ఆ యెరూషలేం పక్కన కర్మేలు పర్వతం పక్కన బాగా ఉండి మహాసముద్రం ఉందా లేదా? ఆ మహాసముద్రం మీదే బాగానండి తర్షీషు వాళ్ళు వెళ్తాయి. ఆ మహాసముద్రం నుంచి తర్షీషు వాళ్ళు వెళ్తే ఆ వాడెక్కాడు. ఎవరు చెప్పండి? యోనా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడెక్కాడో చెప్పండి. అక్కడే కక్కుండాలి. అంటే ఎక్కడెక్కాడో అక్కడే కక్కుండాలి. ఏ సముద్రం దగ్గర ఎక్కాడో ఆ సముద్రం దగ్గర ఎక్కడ. ఇప్పుడు చెప్పండి, మహాసముద్రమైన అంటే మహాసముద్రమైన ఈ సముద్రానికి అసలు నినేవేకి సంబంధం ఉందా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి సొంగ ఆరిపోదా? అయినే 550 మైళ్ళు ఈ సముద్రానికి ఆ పట్టణానికి. అంటే కోస్టల్ ఏరియాకి ఆ డ్రై ఏరియాకి చాలా దూరం ఉంది. ఇంత దూరం అంటే 500 మైళ్ళు దూరం వెళ్ళేసరికి ఆయనకి సొంగ ఉంటుందా? అక్కడి నుంచి ఇలా వచ్చి చూసే అవకాశం ఉందా? ఇదంతా ఊహిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, యోనాని చూసి మారలేదు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. యోనా యొక్క ప్రసంగం విని మారారు. యోనా ప్రసంగం అనే కన్నా ఆరోగ్యకరమైన మాట ఏంటంటే దేవుని వాక్యం విని మారారు. ఏమిని మారారు? ప్రజలు ఎప్పుడు ఏం చూస్తే మారుతారంటే నన్ను చూస్తేనో నా వ్యవహారం చూస్తేనో మారరు. చెప్పండి, జనాలు ఏం చూసి మారుతారో చెప్పండి? దేవుని వాక్యం ఉంటేనే మారుతారు. దేవుని వాక్యాన్ని చెప్తేనే మారుతారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆ 3వ అధ్యాయం 9వ వచనం చదువుతాం చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గత విడిచి తాము చేయు బలాత్కారం మానవలనని మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొనవలనని జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలోకి చాటించి ప్రకటన చేసిరి. ఏం చెప్తున్నాడండి? ఇప్పుడు చెప్పండి, రాజుగారు ఏమని కమాండ్ చేశారంటే మనం ఉపవాసం ఉందాం, గోనె పట్ట కట్టుకుందాం, బూడిదలో కూర్చుందాం అన్నారు. ఈ ప్రాక్టీస్ ఎవరిదంటే అన్యులది. ఎవరిది? ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి తెలిసిన పరిధిలో దేవుణ్ణి ఏదోలాగా శాంతింప చేయడానికి వాళ్ళు గోనె పట్టు పట్టుకుని బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి ఒక మాట ఇచ్చారు. ఏమన్నారంటే మా దుర్మార్గత మా బలాత్కారాన్ని మేము వదిలేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఫాస్టింగ్ ప్రేయర్స్లో అట్రాక్షన్ చేసి చెప్పిన దేవుణ్ణి దుర్మార్గంగా మాట్లాడే మాటలుంటాయి చూసారా, అవి మానేయాలి.
ఎదుటోళ్ళు ఇళ్ళ మీద బలాత్కారం చేస్తుంటారు చూసావా, అవి మానేయాలి. మన ఉపవాసాలు దేవుడికి ఎప్పుడు నచ్చుతాయంటే నీ పొగరబోధతనం, నీ బలాత్కారపు వ్యవహారాలు, ఎదురింటి వాళ్ళతో నీ గొడవలు, ఇదంతా ఉంటుంది చూసారా, అది మాంతేనే నీ యొక్క ఉపవాసం దేవుడికి లెక్కల్లోకి వస్తుంది. నీ ఉపవాసం ఎదురింటి వాళ్ళతో గొడవలు అంటే నేను అంటున్నా, అది ఉపవాసం అవుద్దా? ఉపవాసాలు అంటే ఎవరన్నా చెప్పనా, ఉదయం మధ్యాహ్నం మానేసి సాయంత్రం 2 పూటలు కలిపి కొట్టేశారంట, మంచి ఉపవాసమే. అడుగుతున్నాను, ఉపవాసం అంటే అది కదంటే మనం భోజనం మానేస్తే మురిసిపోయే దేవుడు కాదు. భోజనంతో పాటు ఏం మానేయాలి చెప్పనా? బలాత్కారము, చెప్పండి, దుర్మార్గం. అప్పుడు నీ ఆకలి ఆయనకు నచ్చుతా. నువ్వు భోజనం ఒక్కటే మానేసి ఎదురింటోళ్ళతో గొడవలు మాను, నువ్వు భోజనం ఒక్కటే మానేసి బలాత్కారంగా సంపాదించడం మాను, నువ్వు భోజనం ఒక్కటే మానేసి అసలు నీ మాట వందనం కూడా ఉండదు, నువ్వు భోజనం ఒక్కటే మానేసి దేవా నేను నీ కోసం భోజనం మానేసామంటే దేవుడు ఏమంటాడు? రేపు కూడా మానే అంటాడు. నువ్వు మానేస్తుంది భోజనం ఒకటే కాదు, భోజనంతో పాటు ఆయనకి నచ్చని కొన్ని పాపపు క్రియలు ఉంటాయి మన జీవితంలో, అవి మానే. అప్పుడు నీ ఉపవాసం నచ్చుతుంది, నీ ఆకలి నచ్చుతుంది. ఇంత చేసి వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో ఈ దుర్మార్గత బలాత్కారం వదిలేసి బూడిద జల్లుకుని చాలా తగ్గింది. అంటే మంచి బట్టలు వేసుకోవడానికి కూడా ఇష్టపడలేదట, రాజులా ఉండడానికి ఇష్టపడలేదట, బూడిదలో కూర్చుని ఏడ్చాడట. ఈ సందర్భం తీసుకుని కొంతమంది ఏం చేస్తారంటే మేము కూడా బూడిదలో కూర్చుంటానికి కూర్చున్నాం. నడుతున్నారు, నువ్వు బూడిదలో కూర్చున్నావు బాగుంది, గోంసం చేసుకున్న బాగుంది, ఆ పనులు మానేవా? నడుతున్నాను, బూడిదు బాగానే కాపీ కొట్టావు, గోడిసెంచు బాగానే కాపీ కొట్టావు. నడుతున్నాను, వాళ్ళ సింహాసనాల అధికారులు దేవుడిని బతిమలాడుకున్నారు, అది మానవ వెంటనే స్నానం చేసి బెంజెక్కి వెళ్ళిపోయావు నువ్వు. నడుతుంది, ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు కనీసం మనం ఆలోచించకుండా ప్రాక్టీసులు మొదలు పెడితే అవి ఆచారాలు అవుతాయి తప్ప, చెప్పండి, దేవుని సమాధానం పొందుకునే కార్యక్రమాలు. అందుకు అడుగుతున్నాడు, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో దేవుడు అన్నాడట, వెంటనే చూడండి 10వ వచనంలో, నినేవారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయదలిచిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇప్పుడు చెప్పండి, నేనేవే ప్రజలకు చేయాలనుకున్న కీడు దేవుడు మానేశాడు. ఇప్పుడు రాజుకు సంతోషమే, ప్రజలకి సంతోషమే, వీళ్ళు మారారు గనక చెప్పండి, కానీ మనిషికి సంతోషం లేదు. చెప్పండి ఎందుకు లేదు? కింద రాస్తున్నాడు చూడండి, యోనా దీన్ని చూసి బహు చింతాకాంతుడై కోపగించుకుని, యెహోవా నేను నా దేశమందుండగా ఇలా జరుగుద్దని గతంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ నువ్వు అదే, అందుకే నేను తరిసి ఎక్కేహాను. నీకు అర్థమైందా? కింద చెప్తున్నాడు చూడండి, ఇలా చేస్తావని నాకు ముందే తెలుసు, నేను అనుకున్నాను, అందువలనే నువ్వు కటాక్షము, జాలి, బహు శాంతము, అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదని నేను తెలుసుకొని ముందుగానే, చెప్పండి, నీకెలా తెలిసిందంటే గతంలో అలాగే చేసావు ఇశ్రాయేలు పట్ల. గతంలో కొంతమంది ప్రజలు అట్లా అదే చేశావు. నువ్వు ఏమంటావంటే ముందెళ్ళి మమ్మల్ని ప్రసంగాలు చేయమంటావు, మేము సీరియస్గా బలాల కూడా ప్రసంగాలు చేస్తాం, నువ్వు బాగానే ఉంటావు, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మాట ఇచ్చి 40 రోజుల్లో రాసి పెట్టుకొని రాను, మేము మాత్రం ఏమైపోవాలి అక్కడ? అబద్ధికులు అయిపోవాలి. అంటే మనిషిలాగే మాట్లాడతాను. ఏమంటున్నాడు చూడండి, ఇలాంటిది ఏదో చేస్తావని దేశం వదిలి పారిపోదాం అనుకున్నాను, అందుకే ఇలా మారిపోయారు కనుక నాకు చాలా చింత వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది అన్నాడట. మనం ఎలాంటిలో చెప్పమా, మనకు బాగా భక్తి పెరిగిపోయింది అనుకోండి, మనకు నచ్చనోళ్ళు పాడైపోతేనే మనం భక్తి పరులు. నా మాట మీకు అర్థమైందో లేదో? మనకు బాధ ఎక్కువైపోయినప్పుడు మనకు నచ్చని వాళ్ళకి ఏదో జరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనం అనిపిస్తుంది యాదవ, నా మీదకి వచ్చాడు యాదవ, పాలు ఇరిగిపోయింది యాదవ అంటామనమా చెప్పండి. మన మీదకి వచ్చిన వాళ్ళు ఇంటి మీద పిడిగైనా పడిపోవాలి, ఆడికి దారిలో యాక్సిడెంట్ అయినా అయిపోవాలి, లేదా ఆడు ఏదో ఒకటి నాశనం అయిపోవాలి, అప్పుడు మన ఫీలింగ్ ఏడు చెప్పండి? దేవుడు ఉన్నాడు రా ఏమనుకుంటున్నావు అంట. సేమ్ మనలా లేడండి ఈయన, ఎవరు చెప్పండి? యోనా గారు సేమ్ మనలా లేడు, మనలాగా ఆలోచించట్లేదు. చూడండి, మనకు నచ్చని వాళ్ళకి ఏదో ఒకటి జరిగితే మనకు సంతోషం, మనకు నచ్చిన వాళ్ళకి మేలు జరిగితే ఆ రోజు అన్నం తినబుద్ధి మనకి. ఏంటి దేవుడు ఎలా దీవించేస్తున్నాడు ఏంటి? మనం 2 బిల్డింగ్లు కట్టేసుకున్నా పర్లేదు, కానీ పక్కోడు మాత్రం మనకు నచ్చినోడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తే చెప్పండి ఎంత బాధ అయిపోయి షుగర్ వచ్చేస్తున్నది మనకి. ఆడెలా కట్టేసుకుంటున్నాడు, ఆడెలా కొనేసుకుంటున్నాడు, వాడెలా చేసేసుకుంటున్నాడు. నడుతున్నాను చూడండి, మనకు నచ్చని వాళ్ళు ఆశీర్వదింపబడితే, మనకు నచ్చని వాళ్ళు దేవుని కృపను పొందుకుంటే, మనకు నచ్చట్లేదంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి నచ్చిన మనిషిలా తయారవుతున్నావు మాత్రం మర్చిపోకు. యోనా గారు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు ఆయన మాట నెగ్గట్లేదని, ఆయన మాట జరగట్లేదని, ఆయనకన్నా వాళ్ళు దేవునికి దగ్గర అయ్యారనుకుంటున్నాడు, మరి ఏమనుకుంటున్నాడు తెలియదు, కానీ బాధపడిపోయి ఇలాంటిది ఏదో చేస్తావని అనుకున్నాను అని 3వ వచనం ఏమంటారు చూడండి, నేను ఇంకా బ్రతుకుడి కంటే చచ్చుట మేలు. ఇది ఎక్కడ గొడవ?
ఇలాగన్నందుకే జీవించాడు పగలే. చెప్పండి, చుక్కలు ఇలాగన్నందుకు ఒకసారి చుక్కలు కనపడ్డాయి, మళ్ళీ అది మర్చిపోయి ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇలా బతుకుడు కంటే చెప్పండి, వాళ్ళు మారిపోయారు ఇంక నేను బతకను అంటున్నాడట. వాళ్ళు మారిపోతే ఈయన బతకపోవడం ఏంటండి? వెంటనే కిందికి ఏమంటున్నాడు చూడండి, నేను బ్రతుకుడు కంటే చచ్చట మేలు. యెహోవా నన్ను ఇంక బ్రతకనీకు, నన్ను చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకే యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణము నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి చేసి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడని యెహోవా ఏంటట? దేవుడని యెహోవా పట్టణానికి ఎదురుగా ఏం వేసుకున్నాడట? ఎందుకు వేసుకున్నాడట? పట్టణం ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాడంట. అదేంటండి, ఊరు ఎప్పుడు పోతుందా అని చూస్తుంది. ఈ నేమ అలా పోతుందా? ఆయన ప్రవక్త అంటే ఆయన అనాలి ఎవరు? ఊరెప్పుడు పోతుందా అని చూడటం ఏంటి, వాళ్ళు ఎప్పుడు పోతారా అని చూడటం ఏంటి? అచ్చు మనలా లేడు. మనకు నచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఏమైపోద్దా అని చూస్తామని చూడమా? అయిపోయిన రోజు మాట్లాడతాం మనం, యాదవ్ ఆ రోజు నాకు అలా చేశాడు అంటామనమా? మనలాగే అప్పుడప్పుడు మనకి ఎంత భక్తి తెలిసినా ఎంత వాక్యం తెలిసినా మనం ఎలా మాట్లాడతామో చెప్పండి. ఆయన అలా మాట్లాడుతూ పందిరేసుకుని కూర్చున్నాడు అని అడుగుతున్నాను. పందిరేసుకుని కూర్చున్నారు దేనికి సార్ అని అడిగితే పోద్ది, అది రేపు ఎల్లుండి పోద్ది చూస్తున్నాను అంటున్నాడు. పోవాలా, టౌన్ అంతా పోవాలని చూస్తున్నాడట. అందుకే చూడండి, కొంతమందికి ప్రమాదాలు జరిగితే ఇష్టం, కొంతమందికి ఎవరికైనా నాశనం జరిగితే ఇష్టం. కొంతమందిని గమనిస్తుంటే మీరు గమనించండి, ఎవడైనా చచ్చిపోయాడంటే పైకి అయ్యో అలా అంటాడు, కానీ ఆయన ఎక్కడో సంతోషం లోనాడికి నిజంగానే వాళ్ళకి ఎక్కడో తెలియని సంతోషం. ఇది దేవునికి నచ్చని బుద్ధి. అది ప్రవక్త అయినా నువ్వైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అది దేవుడికి నచ్చదు. కిందికి ఏమంటున్నాడు చూడండి, పందిరి ఒకటి వేసుకుని దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచుకుని కలిగిన శ్రమ పోగొట్టుటకై అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై పెరిగి యోనాతులకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు తన పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు ఏడుము గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బలు తగగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే మళ్ళీ ఏమంటున్నాడు? చచ్చుట నాకు మేలు. మాట్లాడితే ఏమంటున్నాడండి? వాడి మీద ఉన్నప్పుడు ఏమన్నాడండి? చచ్చిపోతా అన్నాడు, సుక్కలు కనబడ్డాయి. మళ్ళీ ఇక్కడ టౌన్ మారితే ఏమన్నాడండి? చచ్చిపోతా అంటున్నాడు. ఇక్కడ సొరసెట్టి ఎండిపోయి ఎండగాస్తే ఏమంటున్నాడండి? మాట్లాడితే ఏమంటున్నాడండి? ప్రాణం విలువ తెలియకుండా పోతుందా లేదా ఆయనకి? దేవుడు వచ్చాడు, ఎంత ప్లీజింగ్ చేస్తున్నాడు చూడండి. దేవుడు వచ్చాడు. అప్పుడు దేవుడు ఆ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. ఎవరా ఇది? ఫ్రెండ్ అనుకుంటున్నాడు దేవుడిని. నువ్వు కోపించుట న్యాయం అంటే న్యాయమే, నేను చచ్చిపోవడం న్యాయమే అంటున్నాడు. నేను కోపం ఇచ్చిన అంటే ఈయనకి కోపపడతాడు, ఈయన జడ్జిమెంట్లు ఇచ్చేసుకుంటాడు, ఈయన న్యాయం అని చెప్పించుకుని అంటే ఇంకా దేవుణ్ణి కూడా ఎలా మనం ఒక ఫ్రెండ్ అలా మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు ఈ భక్తి జనాల్లో కనబడుతుందా లేదా? ఒక అమ్మాయి అంది నాతో, రేపు నుంచి మా డాడీతో మాట్లాడినాను అంది. వాళ్ళ డాడీతో మాట్లాడదని నేను ఏదో కొబైట్ నుంచి చేసేదండి. అప్పట్లో ఈ అమ్మ ఏమన్నాడు మీ డాడీ అని అడిగితే నేను మాట్లాడినాను. అంటే ఏమన్నా ఇండియా వద్దాం అనుకున్నావు ఏటరా అని అడిగితే ఈ డాడీ కాదనియా. మరి ఏ డాడీ? ఆ డాడీ అంట. ఇప్పుడు ఆ డాడీతో మాట్లాడతాను రేపు నుంచి నేను ఆ డాడీతో ఇంతకు ఎవరంటే డాడీ అంటే ఎవరో దేవుడు. ఇప్పుడు దేవుడితో నేను మాట్లాడినాను. ఎందుకు మాట్లాడినంటే 3 రోజుల నుంచి ఒక విషయం అడుగుతున్నాను, నాకు జవాబు రాలేదు. అందుకే ఇంక రేపు నుంచి ఇప్పుడు అనుకుంటుంది ఫ్రెండ్ అనుకుంటుంది ఎవరిని. రేపు నుంచి దేవుడితో మాట్లాడినగానే ఇంటనే దేవుడికి కంగారైపోయి ముల్లోకాల పనులన్నీ అలా ఆపేసి భూమికి వచ్చి అమ్మమ్మ నాతో అంటాడు అనుకుంటుంది. మళ్ళీ మీకు అర్థమవుతుందా? ఇలాంటి భక్తి జనాల్లో లేదా? ఆవిడ ఎవరికో గ్యాస్ అయిపోయిందంట, చూసారు లేదు వీడియోలో? ఆవిడకి ఎవరికో గ్యాస్ అయిపోతే ఇంకెవరికి ఫోన్ చేయలేదు, గ్యాస్ అయిపోయిందండి. డైరెక్ట్ ఫోన్ ఎవరికి? పరిశుద్ధాత్ముడికేనంట. పరిశుద్ధాత్ముడు చెప్తే గ్యాస్ వస్తుందండి ఇంటికి. ఆవిడెవరో పప్పు సాక్షి ఉంది, మీరు విన్నారు లేదో? అలా ఆయన తిట్టాడు. పప్పు వండి పెట్టింది, పప్పు వండి పెడితే ఎలా కుదురుగుండలుగా వండింది,
వెళ్ళి అడిగిందండి, ఏమని, ఎలా ఉందండి అంటే, ఎప్పుడు కూరలు వెళ్తాడండి, మొహంలో గెడుతున్న పప్పు అన్నాడట. ఎప్పుడు ఇలా వండితే దరిద్ర పప్పు అంత అనగానే, ఏమైందంటే ఎప్పుడు పప్పులు ఉప్పు వేస్తాం అనగానే పక్క వచ్చి అంటుందంట, చెప్పాలి కదా అని. ఎవరిని? దేవుడిని. అంటే ఇప్పుడు ఈ పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని ఎవరు చెప్పాలి? పర్లేదు ఈయన మీద కోపపడుతుంది, ఈవిడి మీద కోపపడుతుంది, ఈవిడ ఎవరి మీద కోపపడిపోతుంది? చాలామంది ఉన్నారు యానాలు, మీకు అర్థమవుతుందో లేదో. గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మ మీద కోపడిపోతారు, పప్పులు ఉప్పు ఎక్కువైపోతాయి యేసుక్రీస్తు మీద కోపడిపోతారు, ఎదుటోళ్ళకి ఏమని జరిగితే తండ్రి మీద కోపడిపోతారు. ఎవరి మీద? దేవుడి మీద. కొంతమంది ఇలా బలుగుతారు, నువ్వు చేస్తావు అంటారు. ఎవరిని డిమాండ్ చేస్తున్నావు? ఆయన నచ్చితే చేస్తాడు, లేదా చేయండి. నువ్వు ఎవడో అడగడానికి? దేవుడిని ఇలా బల్ల కొడేసి నువ్వు చేస్తావు, నువ్వు రేపు వచ్చే వారం ఈ బిడ్డలకి ఈ కార్యం జరిగిస్తావు, నువ్వు జరిగిస్తావు అతను చేస్తున్నావు అంటే ఆ డిమాండ్లేంటి? దేవుడు అనుకుంటున్నావు, లేకపోతే నీ పక్కింటి చుట్టం అనుకుంటున్నావు, దేవుడు ఒకటి నీ ఫ్రెండ్ అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? 4 అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పాడు. యోనా గారు అంటున్నారు, నువ్వు కోపించే న్యాయమాని దేవుడు అడిగితే యోనా అంటున్నాడు, న్యాయమే అంటున్నాడు. దేవుడు ఒక పాఠం చెప్పాడు కిందకి. అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండా పెంచకుండా మీరు చదువుకుంటే సైలెంట్ కనబడుతుందేమో కానీ ఆ రోజు దేవుడు ఏ రేంజ్లో చెప్పుంటాడు చెప్పండి. ఏడు కోపించడం న్యాయం అంటున్నావు, నేను మాట్లాడుతున్నాను లాజికల్గా నాకు ఆన్సర్ చెప్పు. నువ్వు కష్టపడ్డావా? నువ్వు పెంచావా? నువ్వు దానికి ఏమైనా సాగు చేసావా? ఏం చేస్తావు? నీకు సంబంధం లేకుండా రాత్రి మొలిసింది, నీకు సంబంధం లేకుండా పకట వేళ వాలిపోయింది, నీకు సంబంధం లేకుండా మొలిసిన ఒక మొక్కకి నువ్వెంత కోపించుతున్నావే యోనా. మనుషుల్ని పుట్టించి వాళ్ళకి ఒక నాగరికత నేర్పించి వాళ్ళకి పట్టణాలు కట్టించి కుడి ఎడమలు చూడకుండా పశువులను బహుగల ప్రజలు, ఇదిగో ఎక్కువైన ఈ ప్రజలు ఎంత 25,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు కానీ జనసమూహం పశువులుగా నినేపహపురము ఇలా నశించిపోతే దాని పట్ల నేను విచారించొద్దా? నువ్వేమనుకోండి చెప్పనా, నీకు మనుషుల కన్నా మొక్కలు ఎక్కువైపోయాయి. ఒక మొక్క ఆడిపోతే నువ్వు ఎంత బాధపడితే మొక్కల కన్నా చెట్ల కన్నా ఎవరు గొప్పవారు తెలుసా యోనా? మనుషులు గొప్పవారు. చెట్టే ఒకటి పోతే ఎంత బాధపడిపోతే మనుషులు ఇన్ని వేల మంది రాత్రి నశించిపోతే పుట్టించి నేను ఏమవుతాను? నేను బాధపడినా, సృష్టికర్త నేను విచారపడినా. ఈ గ్రంథం నీకు నాకు నేర్పిస్తుంది చెప్పనా, ఇక్కడ మారాల్సింది నినేవే ప్రజలే కాదు, ఇక్కడ మారాల్సిందే చెప్పండి యోనా గారు కూడా. దేవుడు ఎందరో సేవకులున్నా యోనా గారి పిలక పట్టుకుని ఎందుకు పంపిస్తున్నాడంటే ఇక్కడ 2 విషయాలు మనకు అర్థం కావాలి. ఎందరో సేవకులున్నా యోనా గారిని అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడంటే అక్కడ వాళ్ళు మారాలి చెప్పండి. అందుకే దేవుడు ఆయన్నే పంపించాడు. ఆయన్ని ఎందుకు పంపించాడంటే ఈయన మారాలి. అందుకే చివరికి మారాడు కనుకే మారు సమాధానం దేవునికి చెప్పలేదంటే ఈ గ్రంథంలో ప్రవక్త మారాడు చెప్పండి, నీనేవే ప్రజలు మారారు వింతేడు చెప్పనా, నీనేవే ప్రజలు ఉపవాసం ఉన్నారు వింతేడు చెప్పనా, యోనా ఉపవాసం ఉన్నాడు వింతేడు చెప్పనా, యోనాను మింగిన సేవ కూడా ఉపవాసం. ఈ ఎంటైర్ బుక్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దుర్మార్గమైన పనులు, బలత్కారమైన పనులు వదిలేసి ఉపవాసంలో దేవునికి మాట ఇచ్చి మారు మనస్సు పొందాలి. అప్పుడు మీ ఉపవాసాలు లెక్కల్లోకి వస్తాయి. మీ ఉపవాసంలో మిగిలిన పదార్థం, మీరు మిగిలిన రైస్ మిగిలిస్తారో కూరగాయలు మిగిలిస్తారో ఏ మిగులుతాయో నాకు తెలియదు కానీ మిగిలితే నెక్స్ట్ డే మీరే వండేసుకోక మిగిలిన యెషయా గ్రంథం వచనాల ప్రకారం లేని వారికి ఆ మిగిలింది పట్టుకెళ్ళి పెట్టేయండి. మీరు ఆ 2 పూట్ల లేదు 3 పూట్ల మీరు ఏదైతే దాసారో లేనోళ్ళకి పెట్టండి. విధవరాండ్లు, పేదవాళ్ళు, చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ మిగిలిన ఆహారాన్ని పట్టుకెళ్ళిన అన్నాలకు ప్రేమతో ఇవ్వండి. ఎందుకంటే మీ దేవుడు మీ ఉపవాసాన్ని ఇష్టపడతాడు. ఇదంతా మానేసి ప్రభు ఏదైతే చేయొద్దని అది చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చెప్పినా ఉపవాసం అని చెప్పి పెద్దమ్మ ముఖం నీరసంగా ఎట్టుకుందంట. ఎందుకు మనం అడగాలని. మీకు అర్థమైందో లేదో? అలా ఉన్నవేంటే పెద్దమ్మ అంటే ఉపవాసం కాదు బాబు అందంట. అదే వద్దన్నాడు. నువ్వు ఊరు వాడ చెప్పొద్దు. నువ్వు ఉపవాస కొడుకుల్లో ఏ పాయింట్ మీద ఉంటున్నావు కూడా ఎవరికి చెప్పుకో. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఉపవాసం దేనికి ఉండాలంటే స్థలం వస్తుందనో, ఇల్లు వస్తుందనో, పిల్లలు వస్తుందనో, ధనం వస్తుందనో కాదు. దేవా నీకు నచ్చనివి కొన్ని బలత్కారపు కార్యాలు నా జీవితంలో ఉన్నాయి, అవి మానేసుకుంటున్నాను ప్రభు అని మాట ఇచ్చి ఉపవాసం ఉండు. అప్పుడు దేవుడు నీ ఉపవాసాన్ని ఆశీర్వదిస్తాడు. మరి మా ఇల్లు ఇవ్వడండి, మాకు వాకిలు ఇవ్వడంటే ఇస్తాడు. ఎందుకు చెప్పినా మొదట ఆయన నీతి ఏంటో, ఆయన రాజ్యం ఏంటో తెలుసుకుంటే నీకేమేం కావాలో ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత సమస్తము సమకూర్చి జరిగిస్తారు. ముందు ఆయన నీతి ఏంటో తెలుసుకో, ఆయన రాజ్యం ఏంటో తెలుసుకో. దాని కొరకు ఉపవాసం ఉండు. మారతానని మారు మనసు పొందుతానన్న మాట ఇవ్వు.
నీ కార్యములు జరిగించి దేవుడు నీకు సమాధానం కలిగిస్తాడు. ఏం మానకుండా యథా జీవితం అలానే కొనసాగుతూ ఆ మాటలే ఆ పద్ధతి అలా ఉంచుకొని కేవలం 3 రోజులు ఉపవాసం మానేస్తే దేవుడికి ఏమైనా ఆకలేస్తుందా? ఏది గుర్తుపెట్టుకోండి, మీ ఆకలి కొరకు ఆయన ఏం జాలిపడి పడిపో. ఆయన జాలి పడాలంటే ఇదిగో తగ్గించుకోండి, దేవుడితో మాట్లాడండి. దేవా తప్పు అయిపోయింది, మళ్ళీ ఈ పనులు చేయమని ఒప్పుకోండి. మనం ఎంత సీనియర్స్ అయినా యోనాలాగా ఇంత సీనియర్టీ మనకు వచ్చినా, ఒకవేళ సేవలోనే నువ్వు ఘనమైన పాత్రగా ఉన్నా, ఒకవేళ సేవలోనే సంఘ పెద్దగా ఉన్నా, ఒకవేళ సీనియర్గా 10 సంవత్సరాలు ఈ సంఘానికి వస్తున్నా, మారదాం. దేవా యోనాలా కొన్ని తెలియకుండా నేను మాట్లాడుతున్నా, మారదాం. యోనా స్థాయిలో ఉన్నవారు యోనాలా మారండి, నినేవే ప్రజల్లో ఉన్నవారు నినేల ప్రజల్లా మారండి. ఎవరైనా దేవునికి మాట ఇవ్వండి, దేవా మేము మారుతున్నాం. అప్పుడు మన ఉపవాసాలు దేవుని దృష్టిలో ఘనమైనవి అవుతాయి. నిజంగా ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి ఉపవాసాలు ఉంటే మీ ఉపవాస ప్రార్థనకు దేవుడు త్వరలోనే చెప్పండి జవాబిస్తాడు. అట్టి ధన్యత మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆలస్యమైన విలువైన సంగతులు విన్నారు తండ్రి. నిజమే దేవా, యోనా గ్రంథాన్ని మేము చదువుతున్నప్పుడు తండ్రి, యోనాను చేప మింగిందని మేము అనుకున్నాం, కానీ ఆయన్ని గర్వము మింగింది. ఆయన అనుభవం కూడా తండ్రి ఆయన నెత్తికెక్కి తండ్రి మీకే విరోధంగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నాడు దేవా. తండ్రి గ్రంథం చదువుతున్నప్పుడు నేనేవే ప్రజలే మారారు అనుకున్నాం, కానీ కాదు తండ్రి, మహానుభావుడు యోనా కూడా మారాడు దేవా. తండ్రి మీరు చదువుతున్నప్పుడు మాకు కూడా అర్థమవుతుంది తండ్రి, మారు మనసు విషయంలో ఎవరిని ఏ విధంగా మీరు నడిపిస్తారో మీ విధానాలు, మీ ఆలోచనలు తండ్రి చాలా గొప్పవి తండ్రి. తగ్గించుకొని బలత్కారము, మాట తండ్రి, ప్రవర్తన ఎవరైతే మార్చుకున్న తండ్రి, అవి మారడానికి మీ దగ్గర పెనుగులాడుతూ ఎవరైతే ఆకలి దప్పులుతుంటారో అట్టి ప్రజలను మీరు చూస్తారు. పశ్చాత్తాప్తులైన ప్రజల పట్ల తండ్రి మీరు జాలి కనికరం అనుగ్రహిస్తారు. ప్రాణం విలువ తెలియకుండా మాట్లాడితే యోనానే మీరు వదలలేదు తండ్రి. ప్రాణం విలువ తెలియకుండా మేము మాట్లాడినా మమ్మల్ని కూడా మీరు వదలరు తండ్రి. ప్రాణం విలువేంటో, జీవితం విలువేంటో మాకు నేర్పిస్తారు తండ్రి. అలాంటి విలువలు తండ్రి అందరికీ నేర్పించండి, బలపరచండి, స్థిరపరచండి. స్థానిక దైవజనుల్ని, దైవజనరాల్ని, వారి కుటుంబాన్ని తండ్రి, సంఘ నాయకుల్ని